క్రైస్తవుల ఆస్తులను వైసీపీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ క్రైస్తవుల గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాట్లాడే అర్హత లేదని మంత్రి తెలిపారు. 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో క్రైస్తవ ఆస్తులని మేము కాజేయాలని చూస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన మాట్లాడాడు. మొదటిగా చంద్రబాబు నాయుడిని ఒకటి అడుగుతా ఉన్నా, నీవు దళితుల కోసం కానీ దళిత క్రైస్తవుల కోసం కానీ మాట్లాడే కనీస అర్హత నీకు లేదు. నువ్వు 7,000 కోట్లు 7 లక్షల కోట్లు ఇతను మాట్లాడాడు. క్రైస్తవ ఆస్తులకు సంబంధించి మేము కాజేస్తాకంట. నేను చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతా ఉన్నా, క్రైస్తవ ఆస్తుల కోసం వెంపర్లాడింది నీవు, నీ పార్టీ వాళ్ళు, నీతో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, క్రైస్తవ ఆస్తుల్ని కొల్లగొట్టి అమ్ముకున్న మీరు. అలాంటి మీరు ఈరోజు ఏదో సెమీ క్రిస్మస్ అని చెప్పేసి వెళ్ళో దేవాలయాల్లోకి వెళ్ళి నువ్వు చర్చిల్లోకి వెళ్ళి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉందంటే ఓన్లీ నువ్వు రాజకీయాల్లో మనగలగటాకే మాట్లాడతావని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు టెన్యూర్లో ఈ రాష్ట్రంలో దళితులకు కానీ దళిత క్రైస్తవులకు కానీ భద్రత కరువయింది. దళిత క్రైస్తవులకు సంబంధించి కానీ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి మైనారిటీలకు సంబంధించిన ఆస్తులు చంద్రబాబు నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కొల్లగొట్టారు. మీకు ఒక్కసారి గుంటూరు విజయవాడ వస్తే ఆ ప్రాంతాల్లో ఎన్ని క్రైస్తవ ఆస్తులను మీరు అమ్ముకున్నారో, మీ మంత్రులు భాగస్వాములుగా ఉన్నారో ఒక్కసారి వస్తే చంద్రబాబుకు చూయిస్తా కూడా సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నీవు కళ్ళు లేని కబోజిలాగా రాజకీయాల్లో నువ్వు మాట్లాడొద్దు. ఒకసారి చూసి క్రైస్తవుల మీద మాకు, మా నాయకుడికి, మా పార్టీకి ఎంత త్రికరణ శుద్ధి ఉందో మేము బేసిక్గా చెప్పం. కానీ అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలనే భావంతో పనిచేసే మా ముఖ్యమంత్రి క్రైస్తవత్వం మీద ప్రేమ, ఆయన కుటుంబమే క్రైస్తవత్వంతో మిళితమై ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారందరికీ చాచురేషన్ మోడ్లో సహాయం చేస్తూనే క్రైస్తవుల కోసం ఫాదర్స్కి మరి సహాయం చేయటానికి ఉపకార వేతనం ఇచ్చే పరిస్థితి దగ్గర నుంచి రాష్ట్రంలో బరియల్ గ్రౌండ్స్ సంబంధించి అనేక ప్రాంతాల్లో కాలువకట్ల మీద డొంకల్లో వేసుకుంటున్నారని చెప్పి ప్రత్యేకంగా జీవో ఇచ్చిన దగ్గర నుంచి వీటన్నిటికన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని క్యాబినెట్లో అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని భారతదేశ ప్రభుత్వం